రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లకు అమావాస్యకు పుణ్యంకి వస్తూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, మల్కపేట్ ప్రాజెక్టు నుంచి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేటకు 0.2 టీఎంసీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, మీ హయాంలో మలక్పేట రిజర్వాయర్ నుంచి చుక్క నీరు దేవునిగుట్ట వరకు కాదు కదా కింది వరకు కూడా విడుదల చేయలేదని, కేటీఆర్ ఏదో శుభకార్యానికి వచ్చి రైతులతో మాట్లాడి రైతులపై ముసలి కన్నీరు కాలుస్తున్నారని తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరు ఉంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ఉండుంటే కేసీఆర్ గారు నీళ్లు వదిలిపెడుతుండే, దేవుని గుట్ట దాకా నీళ్లు వస్తుండే, మా రైతులు వ్యవసాయం చేసుకుంటుండే అనే మాట శుద్ధ అబద్ధం. మీ హయాంలో మలక్పేట నుంచి చుక్క నీరు దేవుని గుట్ట కాదు కదా, మలక్పేట కింది వరకు కూడా విడుదల చేయాలి. మీరు మలక్పేటను పడవబెట్టి పనిచేసిన కాంట్రాక్టర్ కూడా అన్నా పైసలు ఇవ్వని మీరు, మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ 11 కోట్లు ఇప్పించినాం. ఆ మోటార్లు వచ్చి కలకత్తా నుండే చిల్లి గవ్వ ఇవ్వకపోతే మోటార్లు మేము ఆన్ చేయమని చెప్పి అంటున్న వాళ్ళను మేము బుదిరికిచ్చి డబ్బిప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని వారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏదో శుభకార్యానికి వచ్చినట్టు వచ్చి ఆ రైతులతోనేదో మాట్లాడి ముసలి కన్నీరు కపట ప్రేమను చూపించడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా. టీ స్టాల్ విషయంలో కూడా మీకు చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదని చెప్పినాం. టీ స్టాల్ పైన మీ బొమ్మలు వేసి ఉంటే ఎన్నికల కోర్టు సందర్భంగా తప్పనవలసింది పోయి మీరు కూడా దీన్ని రాజకీయం చేయాలనుకుంటే ఎంతవరకు సబబో అని అడుగుతున్నా. మహనీయుల ఫోటోలు అన్నిటికీ కూడా, విగ్రహాలన్నిటి కూడా ముసుగు వేస్తున్నారు. అలాంటిది మీ ఫోటోలు ఉన్నటువంటి టీ స్టాల్ను ఎన్నికల కోర్టు సందర్భంగా ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పాడో, లేకపోతే ఇక్కడ పెట్టకూడదని, లేకపోతే దానికి మీరు మూసివేయాలని చెప్పినటువంటి మాట అధికారులు చెప్తే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మీ హయాంలో అప్పనంగా 2000 దోషిపెడితే తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి ఆ భూముల్ని తరలిస్తుంటూ కూడా ఈరోజు చూస్తున్నారు. పట్టణంలో నేను చూసుకుంటా పల్లెలు మీకు దోషిపెడతా అని చెప్పిన విధంగా ఈరోజు 2000 ఎకరాల అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రభుత్వం తిరిగి స్వాధీనం తీసుకున్న క్రమంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నమాట. కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటున్నారు, అది కాస్త కోలేశ్వరరావు అయిపోయింది అంటున్నాం. పర్రబడ్డ కాళేశ్వరాన్ని మరమ్మతు చేస్తే నీళ్ళు ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఆ పర్రబడ్డ కాళేశ్వరం ఒప్పుకుంటున్న మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చుక్క నీరు ఆపడానికి వీల్లేదు అక్కడ అని చెప్పి, ఒకవేళ మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఉన్న డ్యామ్ కాస్త కూలిపోద్ది చెప్పని వాళ్ళ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొత్తం బార్లా గేట్లు తెరిచి పెడితే చుక్క నీరు ఆగకుండా వెళ్ళి సముద్రంలో కలిసింది. ఇది మీ పాపం కాళేశ్వరం సంబంధించింది. ఈరోజు కాళేశ్వరం చుక్క నీరు వాడకుండా ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే 1,50,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఈ వానకాల పంట రైతులు పండించారు. ఇది గమనించుకోను అంటున్నా. ఎందుకు నువ్వు కాంగ్రెస్ అంటే ఆడిపోసుకుంటారు అంటున్నా. అసలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు ఇస్తలేదు అంటారు. అప్పర్ మానేరు పరవళ్ళు తొక్కుతుండే అంటారు. 1/2 టీమ్స్ నీళ్ళు ఇచ్చారు అప్పర్ మానేరుకి. ఇప్పటికే 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్, 12వ ప్యాకేజ్ చెరువులు నిండుతున్నాయి. మీకు కళ్ళకి కనిపిస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ రాగా జిల్లా నుంచి వచ్చింది కదా, ఒకసారి ఆగి చూడు, లేకపోతే వెళ్ళేటప్పుడన్నా ఆగి చూడు. జిల్లాల ప్రాంతంలో చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి లేవా. ఈరోజు మేము ఉన్న నీటిని అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మొదటి దశ 0.2 టీఎంసీ నీరును కాలువల ద్వారా వదిలిపెట్టినాం. మళ్ళీ కావాలని చెప్పి రైతులు కోరితే వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.